హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోర్ణ సుందరి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు నా ఛానల్లో కుకింగ్ రెసిపీ చేస్తున్నాను అనమాట. అయితే ఆ రెసిపీ వచ్చేసరికి చేపల పులుసు. మీలో చాలామందికి ఇది ఫేవరెట్ అనుకుంటున్నా, అందుకే ఈ చేపల పులుసుతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ముందుగా కొన్ని చేప ముక్కలు అయితే తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అయితే ఆ చేప ముక్కలకి సరిపడా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అనేవి తీసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వచ్చేసరికి ఒక 2-3 తీసుకున్నాను ఉల్లిపాయలు. పచ్చిమిరకాయలు వచ్చేసరికి ఒక 6-7 తీసుకున్నాను అనమాట. పచ్చిమిరకాయలు అనేవి మనం రెగ్యులర్గా కట్ చేసే చిన్న ముక్కల్లా కాకుండా ఇలా పెద్ద పెద్దగా చీలికల్లా కట్ చేసుకోవాలి. అలాగే ఆ ముక్కలకి సరిపడా చింతపండు అనేది ముందుగానే మనం నానబెట్టుకోవాలి. అందుకే ఇక్కడ నేను ఆ ముక్కలకి సరిపడా చింతపండు అనేది నానబెట్టుకున్నాను. మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే చింతపండుని ఇంకొంచెం నానబెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ చేప ముక్కలకి తగ్గ పెద్ద పాత్ర తీసుకుని దానిలో 4 or 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కాక స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేయాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేయాలన్నమాట. అలాగే ఇవి ఒక 5 minutes అనేవి మూత పెట్టి వేగనివ్వాలి. అయితే ఈ చేపల పులుసు అనేది మీకు చాలామందికి వచ్చే ఉంటుంది, బట్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. చాలామంది ఉంటారు కదా బ్యాచిలర్ బ్రదర్స్ అండ్ బ్యాచిలర్ సిస్టర్స్, వాళ్ళందరికీ నా వీడియోస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట, అందుకే చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి 2-3 minutes వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వచ్చేసరికి మనం అల్లం వెల్లుల్లితో పాటు ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ధనియాలు అనేవి మనకి చేపల కూరకి స్పెషల్ టేస్ట్ తెచ్చిపెడతాయన్నమాట, అందుకే ఇలా మిక్సీ పట్టి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగాక ఇలా వేయాలన్నమాట. అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా కలుపుకుని ఒక 2-3 minutes బాగా వేగనివ్వాలి. అప్పుడే అల్లం వెల్లుల్లి ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. మీకు నా వీడియోస్లో ఏ కంటెంట్ ఆఫ్ వీడియోస్ నచ్చుతున్నాయో మీరు నాకు కామెంట్ చేయండి. ఫెస్టివల్ వీడియోసా లేదంటే కుకింగ్ బ్లాగ్సా, ఏవైతే అవి నాకు కామెంట్ చేయండి. ఆ వీడియోస్ ఎక్కువ చేయడానికి ఇంట్రెస్ట్ పెడతానన్నమాట. అయితే మీరు నా వీడియోస్ని చివరిదాకా చూసి నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్కలు అనేవి దాకలో ఈ విధంగా పరచాలన్నమాట. ఎలా పడితే అలా వేస్తే చేప ముక్కలు అనేవి నలిగిపోయి ముళ్ళు బయటకు వచ్చేస్తాయి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ ఆఫ్ చేప ముక్కలు అనేవి తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ పెద్ద చేప అయితే మీరు దానికి తగ్గ పెద్ద దాక అనేది తీసుకోవాలి. నాకైతే ఈ దాక సరిపోతుంది. అయితే ఇక్కడ చేప ముక్కల మీదే నేను ఉప్పు, కారం, పసుపు ఈ 3 ingredientsని యాడ్ చేస్తున్నాను. కారం అనేది మీకు స్పైసీ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేశాను. కొంతమంది స్పైసీ ఎక్కువ తింటారు కాబట్టి మీరు దాని ప్రకారం వేసుకోవచ్చు. అయితే ఈ ఉప్పు, కారం అనేవి ఈ చేప ముక్కలకి బాగా పట్టాలి, అందుకని మనం వీటిని బాగా తిప్పాలన్నమాట. అయితే ఇక్కడ గరిటతో తిప్పకూడదు, ఒక వేస్ట్ క్లాత్ పెట్టుకుని దాకని అటు ఇటు షేక్ చేస్తూ తిప్పుకోవాలన్నమాట. వన్స్ చేప ముక్కలు వేసాక మనం గరిట అనేది పెట్టకూడదు, ఎందుకంటే గరిట పెట్టి తిప్పడం వల్ల ముక్కలు అనేవి ముళ్ళు బయటకు వచ్చేస్తాయి, కాబట్టి వేస్ట్ క్లాత్ యూస్ చేయాలి. అలాగే ఇక్కడ ముక్కలకి ఉప్పు, కారం వేసి కొద్దిసేపు మగ్గనించాక వాటర్ అనేవి యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి ఒక 5 minutes స్టవ్ మీదే పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి. సో చూడండి, ఈ స్టేజ్లో మనం చింతపండు పులుసు అనేది యాడ్ చేయాలి. వాటర్ పోసి 5 minutes ఉడికాక అప్పుడు మనం చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగానే మనం నానబెట్టుకునే చింతపండు పులుసు ఉంది కదా, అది చక్కగా యాడ్ చేయాలి పిసుక్కుని. అయితే ఇప్పుడు చూడండి, చింతపండు పులుసు యాడ్ చేశాక కూర అనేది ఎలా ఉడుకుతుందో. ఇది ఇంకొంచెం ఉడకాలి ఫ్రెండ్స్, ఇది పలచగా ఉంది. ఇంకొంచెం ఉడికాక అప్పుడు మనం ధనియాల పౌడరు అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ధనియాల పౌడర్ అనేది నేను చిక్కదనం కోసం యాడ్ చేస్తున్నాను అన్నమాట. అలాగే కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేశాను, ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ముక్కలకి పట్టాలని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ముక్క అనేది బాగా ఉడికింది, అలాగే గ్రేవీ అనేది చాలా బాగా చిక్కబడింది అన్నమాట.
అయితే ఈ స్టేజ్లో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేయచ్చు. చూడండి గ్రేవీ ఎంత చిక్కగా ఉందో. చేపల కూరకి ఎక్కువ గ్రేవీ అనేది మనం ఎగరనివ్వకూడదు, ఎందుకంటే రైస్కి తగ్గ పులుసు ఉండదు. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూడండి చేపల కూర ఎంత టేస్టీగా రెడీ అయిందో, కలర్ఫుల్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ కుకింగ్ వీడియోస్లో మీకు ఏ కుకింగ్ వీడియో కావాలో కూడా నాకు కామెంట్ చేయండి, నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఎంతమందికో సపోర్ట్ చేస్తారు, బట్ నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన అమ్మాయిని కదా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.